వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క అధికారమే ఆయన మనకిచ్చే ఆశీర్వాదం. ఈ దినాన మనుషులు నీ మీద అధికారం చేస్తున్నారేమో, వారు నీ మీద బలాన్ని చూపిస్తున్నారేమో, కానీ దేవుడు నీకు గొప్ప విడుదల, స్వతంత్రాన్ని ఇస్తాడు. నువ్వు ఎంత బంధకాల్లో ఉన్నావో, ఎంత కాలము నువ్వు బంధించబడుతూ వచ్చావో, అలాంటి పరిస్థితిలో నిన్ను దేవుడు విడిచిపెట్టడు. కానీ నీ శత్రు బలము ఎక్కువ అవ్వచ్చు, నీ శత్రువు చెయ్యి నీ మీద పై చెయ్యి అవ్వచ్చు, కానీ దేవుని వాగ్దానము, వాక్యానికి ఉన్న ఆ అధికారము, బలము తప్పనిసరిగా నీ ప్రతి పరిస్థితిని జయించటానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. ఈ ఉదయకాలము ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా నీ జీవితంలో ఏ యొక్క బంధకాల్లో ఉంటున్నావు, ఏ యొక్క బానిసత్వంలో ఉంటున్నావు, తప్పనిసరిగా దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు. ఆ వచనంలో నువ్వు పాములు, తేళ్లు కూడా తొక్కుతావని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన అధికారం యొక్క ఆశీర్వాదం నీకు లభించాలంటే ముందుగా నీవు పాపం అనే బంధకాల్లో నుంచి రావాలి. పాపపు పొరలు అనేవి దేవుని ఆశీర్వాద కిరణాలు రాకుండా ఆపివేసేవిగా ఉంటాయి. పాపం అనేది చీకటితో కూడినది, దేవుని యొక్క వెలుగును ఏమాత్రము గ్రహించదు. ఈ దినము దేవుని అధికారం కావాలి అంటే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన నీ జీవితంలో అధికారంగా ఉండాలి. ఆయన అధికారము నీ మీద పని చేసినప్పుడు నువ్వు ఎంతో గొప్పగా దీవించబడతావు. నువ్వు ఎంతో చిన్న స్థితిలో ఉన్న రేపు పెద్ద అధికారి అవుతావు. బైబిల్లో అందరూ కూడా బానిసత్వంలో నుంచి గొప్పతనంలోకి వచ్చిన వారే. యోసేపు జీవితం చూడవచ్చు, దావీదు జీవితం చూడవచ్చు, రూతు జీవితము, ఎస్తేరు జీవితము, దానియేలు జీవితం, ఇలాగన ఎంతో మందిని దేవుడు ఉన్నత అధికారులుగా చేస్తూ వచ్చాడు. ఈ దినాన దేవుడు నిన్ను కూడా అధికారిగా చేస్తానంటున్నాడు. ఆయన యొక్క అధికారము దేవుడు నీకు ఇస్తాడు. ఆయన అధికారం ఎలాంటిది అంటే 2వ రాజుల గ్రంథం 17:35 మహాధికారము. నిజమే, దేవుడు ఆ దినాన ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజల్ని రప్పించటానికి ఫరో అధికారం కంటే పెద్ద అధికారం, మహాధికారాన్ని చూపిస్తూ వచ్చాడు. ఈ దినాన నీకు విరోధంగా ఉన్న శత్రువులు ఎంత బలవంతులైనా కావచ్చు, ఎంత ఆస్తిమంతులైనా కావచ్చు, ఎంత ఆయుధాలు వారికి ఉండొచ్చు, ఎంత మంది బలగం వారికి ఉండొచ్చు, కానీ దేవుని మహాధికారం ముందు వారందరూ కూడా ఫరో సైన్యము వలె ఎర్ర సముద్రంలో కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రభువు నీకు మహాధికారం ఇస్తాడు. 2వది దానియేలు గ్రంథం 4:30 బలాధికారం. దేవుడు నీకు బలాధికారం ఇస్తాడు. అంటే నువ్వు ఇప్పుడు బలహీనతలో ఉండొచ్చు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండవచ్చు. అధికారం బలము లేదా, ఆస్తి బలము లేదా, ఇంకా ఏ బలము లేకుండా నువ్వు బలహీన పరిస్థితిలో ఉన్నావో, ఒక దినాన దేవుడు నీకు బలాధికారాన్ని ఇస్తాడు. 3వదిగా చూస్తే దానియేలు గ్రంథం 7:18 మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. 3వది దేవుడు రాజ్యాధికారాన్ని ఇస్తాడు. ఇప్పుడు నువ్వు
ఒక చిన్న బానిసగా ఉండొచ్చు. రేపటి దినాన నీవే రాజు అవుతావు. రాజ్యాధికారం నువ్వు చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. 4వదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము, భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. 4వది దేవుడు తన ప్రజలకు ఇచ్చే అధికారము సర్వాధికారం. అనగా ఏది కూడా నీ కింద ఉండకుండా ఉండదు, ఏది నీకు లోబడకుండా ఉండదు. అలాంటి సర్వాధికారము దేవుడు నీకు ఇస్తాడు. 5వది లూకాసు వార్త 4:32, ఆయన వాక్యం అధికారంతో కూడినదై. 5వది వాక్యాధికారం. ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివంతమైన ఉన్నతమైన అధికారం. ఆయన వాక్యానికి భయపడని దయ్యాలు లేవు, ఆయన వాక్యానికి వణకని సృష్టి లేదు, ఆయన వాక్యానికి జరగని కార్యాలనేవి లేవు. ఆ వాక్యాధికారం దేవుడు నీకు ఇస్తాడు. ఇది 5వది. 6వదిగా చూస్తే తీతు పత్రిక 2:15, సంపూర్ణాధికారము. దేవుడు నీకు ఇచ్చేది సంపూర్ణమైన అధికారము. సగం సగం అధికారం, అరాకొర అధికారం ఆయన ఎప్పుడు నీకు ఇవ్వడు, కానీ సంపూర్ణమైన అధికారిగా నిన్ను చేస్తాడు. 7వది చివరిది ప్రకటన 13:2, గొప్ప అధికారం. ప్రియ సహోదరుడా, బైబిల్లో ఉన్న 7 అధికారాలు దేవుడు నీకివ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ దినాన నువ్వు కూడా ఆత్మీయ స్వతంత్రాన్ని కోరుకో, ఆత్మీయ స్వేచ్ఛను కోరుకో. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నీ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ని ఈ దినం నుంచే మార్చుకో. ఎంతకాలం మనుషుల చేతిలో ఉంటావు? ఎంతకాలం పాపం చేత నువ్వు జయించబడుతూ ఓడిపోతూ ఉంటావు? ఎంతకాలం లోక సంబంధమైన వాటికి దాసుడిగా ఉంటావు? ఈ దినాన దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. ఈ దినము భారతదేశమంతా కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. అయితే దేవుడు నీకు కూడా ఆత్మీయ స్వతంత్రం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ దినమే నీకు కూడా గొప్ప స్వతంత్రం లభించబోతుంది. ఈ స్వతంత్రం పొందిన నీవు ఈ 7 అధికారం కూడా పొంది ఒక నూతనమైన జీవితం, దేవునికి మహిమకరమైన జీవితం, నువ్వు సంతోషించే జీవితం, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు జీవించినట్లుగా ప్రభువే నీకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలము వేకువ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ దినము ప్రపంచమంతటా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా ఇంకా ఎంతో మంది బంధకాల్లోనే, ఎంతో చిక్కుల్లోనే ఉంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా ఆత్మ స్వాతంత్రముతో విడిపించి, బంధకాల నుంచి విమోచించి, ఈ దినం నుంచి ప్రభువా ఒక నూతన కార్యం వారి జీవితాల్లో జరిగిస్తూ రమ్మని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. తుడుచుటకు, దినమంతా సిద్ధ